ఒక మెతుకు కూడా వదలకుండా తినే దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకుందాం చూద్దామా. ముందుగా పావు కిలో దొండకాయని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో రుచికి సరిపడినంత సాల్టు, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లో దొండకాయలో కొంచెం సాల్టు, కొంచెం కరివేపాకు, ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. అంతేనండి, ఉల్లికారం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.